బిగ్ న్యూస్ రాజకీయ ప్రేరేపిత ఘటనల బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే విధంగా బిల్లు తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. రాజకీయ ప్రేరేపిత హింసకు చంద్రయ్య కుటుంబం బాధితులుగా మారారని కేశవ్ అన్నారు. చంద్రయ్య కుటుంబానికి బాసటగా నిలుస్తున్నాం. తోటా చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటంపై వైసీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రేరేపిత ఘటనల బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం అనేది సరికాదన్నారు ఆయన. ఈ బిల్లు వల్ల సమాజంలో తప్పుడు సంకేతాలు పెడతాయని, ఈ బిల్లు వల్ల రాజకీయ హత్యలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల మేము ఈ బిల్లుని సమర్థించమని బొత్స అన్నారు. మేము సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన ఏం మెసేజింగ్ అనేది అది వారాభిప్రాయం అధ్యక్ష. దీని వలన రాజకీయ పార్టీలకు కూడా ఒక సంకేతం వెళ్తుంది. ఇక ఇది కట్టడి చేయబడుతుంది. దీంతో రాజకీయాలు, రాజకీయ ప్రేరేపిత హింస అనేటువంటిది తగ్గుతుంది అనేటువంటిది స్పష్టంగా మేము ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష. దయచేసి దీంట్లో పునరాలోచన అనేటువంటిది ఎల్ఓపి గారిని చేసుకోమంటున్నాం. దయచేసి ఇది ఖచ్చితంగా ఈ సమాజంలో ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. ప్రాణం కోల్పోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం బాసటగా నిలవాలి, నిలుస్తున్నామన్న సంకేతాన్ని ఇవ్వడానికే మేము ఇది ప్రవేశపెడుతున్నాం. చెప్పండి, నేను సూటిగా చెప్తున్నాను అధ్యక్ష. దీనివల్ల సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయి అధ్యక్ష. ఈ రాజకీయ ప్రేరేపిత హత్యలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది అధ్యక్ష. ప్రమాదం అధికారంలో పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సార్ ప్లీజ్ అధికారంలో ప్రభుత్వాలు ఒక మంచి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అధ్యక్ష. ఇది మెసేజ్ కాదు అధ్యక్ష. దీనివల్ల సమాజంలో నష్టం వస్తుంది అధ్యక్ష. దయచేసి ఆలోచిస్తాం అన్నారు అధ్యక్ష. ఆలోచన అధ్యక్ష. మేము ప్లీజ్ మేము వాకౌట్ చేయము. మీరు వాకౌట్ కానీ ప్రేరేపిస్తే మేము డివిజన్ కోరుతాం. ఈ అధ్యక్ష వాళ్ళు వాకౌట్ అమ్మా ఉండమ్మా కదా.